జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ఇప్పటి వరకు 40 మంది అడ్మిట్ అయి ఉన్నారు. 40 మందిలో 6 చనిపోయారు, 2 స్విమ్స్ లో చనిపోయారు, 4 రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, 1 మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 years వాళ్ళు ఉన్నారు. 2 గుర్తించడం జరిగింది. ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చున్నారు, ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చున్నారు. ఇంకో 4 ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మరో 1-2 hours ఎస్టాబ్లిష్ చేస్తాం. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 people కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నారు. దే విల్ బి అంటే మానిటర్ చేసుకొని as of now they are out of danger. అనలైజ్ చేస్తున్నామండి, వీళ్ళ అప్డేట్ చేస్తాం. అంటే ఎన్ని చోట్ల జరిగింది సార్ సంఘటన? ఒకే చోట అండి, బైరాగిపట్టణ MGM స్కూల్ దగ్గర జరిగింది. అది ఈవో గారు చెప్పినట్టు సడన్గా గేట్ ఓపెన్ చేసినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒకళ్ళు బాగాలేనప్పుడు గేట్ ఓపెన్ చేశారు. అప్పుడు జనాలు లోపలికి రావడంతో తొక్కిస్లాట వాతావరణం జరిగి కొంతమంది పడిపోవడం జరిగింది. వాళ్ళ మీద మిగతా వాళ్ళు తొక్కిస్లాట జరిగి చెస్ట్ కంప్రెషన్ అయ్యి. రైట్. అస్వస్థకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపై ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చెప్తున్నారు. ఇక మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బెల్లారికి చెందిన నిర్మలగా గుర్తించారు. నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన నాయుడుబాబు ఈ ఘటనలో మృతి చెందినట్లుగా ఆయన భార్య మణికుమార్ చెప్తున్నారు. అలాగే తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ అనే మహిళ మృతి చెందినట్టుగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే 8 గంటల ముందే టోకెన్ల జారీ ప్రారంభించారు. రద్దీ ఎక్కువైందని టోకెన్ల జారీకి నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ ఈవో శ్యామలరావు చెప్తున్నారు. క్షతగాత్రుల్లో 32 మంది రుయా ఆసుపత్రిలో, 14 మంది స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న భక్తులను టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు పరామర్శించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక ఈ ఘటనకు సంబంధించి తీవ్ర విషాదకర ఘటనగా మంత్రులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాట్లో భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన నన్ను తీవ్రంగా కలిసివేసిందంటూ ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. మరోవైపు జనసేన పార్టీ కూడా తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ జనసేన పార్టీ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది ట్విట్టర్ ద్వారా. రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఇక ప్రధాని మోదీ కూడా స్పందించారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశానికి సంబంధించి తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. పెయిన్డ్ బై ద స్టాంపేడ్ ఇన్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. మై థాట్స్ ఆర్ దోస్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ నియర్ అండ్ డియర్ వన్స్. ఐ ప్రే దట్ ద ఇంజ్యూర్డ్ రికవర్ సూన్ అంటూ ప్రధాని మోదీ తొక్కిసలాట ఘటనలకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకెంతో బాధ కలిగించింది అంటున్నారు ఈ ఘటన. అలాగే రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ద ట్రాజిక్ స్టాంపేడ్ ఇన్ తిరుపతి డీప్లీ సాడెన్ అంటూ మై హార్ట్ఫుల్ కండోలెన్సెస్ టు ది గ్రీవ్డ్ ఫ్యామిలీస్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ప్రధాని మోదీ, అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా స్పందించారు. పిఎంఓ ఆఫ్ ఇండియా. సో వీళ్ళంతా కూడా తిరుపతి ఘటన సంబంధించి తొక్కిసలాట ఘటన దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని, సందేశాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కాల్చివేసిందంటున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురిచేసిందంటున్నారు. ఇక ఒక్కసారిగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగిందంటూ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ చెప్తున్నారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటున్నారు బిఆర్ నాయుడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై ఒక రకంగా వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో అపశృతి జరగడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఏర్పాటు చేశామని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారని, ఇవే నా భక్తులకు మీరు అందించే సేవలంటూ వైసీపీ ఫైర్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద తిరుపతిలో జరిగిన టోకెన్ల జారీ ప్రక్రియ అపశృతి చోటు చేసుకుంది. విష్ణు నివాసం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందారు. ఇందులో 5 మహిళలు ఉన్నారు. సేలం చెందిన ఓ మహిళగా కూడా ఉంది, తమిళనాడు చెందిన మహిళ, ఓ కర్ణాటక చెందిన మహిళ ఉంది. మొత్తం మీద 6 మృతి చెందారు. 5 మహిళలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సంబంధించి దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పందించారు. ఒకసారి ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. తొక్కిసలాట 6 మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి